చిన్న పొరపాటు పెట్టుకుని ఏం సమర్థించుకుంటున్నానే 10 సార్లు అందరూ మీ దగ్గరికి ట్రాన్స్ఫర్ వచ్చేసి బాసుని లాగుతో కుడుకుతున్నాడు అనుకుంటే చిన్నగా చచ్చిపోవాలనిపించింది. ఎవరికి చెప్పబడుకుని వచ్చేసారు. చూస్తే చూస్తే ఏం చూస్తే ఏం జరిగిందనుకుంటున్నారు? ఏడుస్తున్న భార్య ఓదార్చడం పోయి అనుమానించడం అంటే దొరికిపోయాక అందరూ చేసేది ఇదే. నా ప్రమేయమే లేదు, నా మీద మానభంగం జరిగింది అని చెప్పాలని చూస్తారు. ఇన్నేళ్ళుగా లేది నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత నెల తప్పేమన్నట్లే నాకు అనుమానం వచ్చింది. నువ్వే తల్లి అవుతున్నావా? నేను కూడా తండ్రి అవుతున్నావా? ఇంకొక మాట మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇన్నాళ్ళు సూటిపోటు మాట్లాడుతుంటే ఉద్యోగం చేయిస్తున్నా బాధ మాట్లాడుతున్నాం అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఒక శాడిస్ట్వి. మానభంగం జరిగిందని కదా, మానభంగమే జరిగింది. అభిమానభంగం చాలా రోజు జరుగుతుంది. వాడి వల్ల నీ వల్ల నీ చైతన్యం, నీ అభిమానాన్ని ఆత్మగౌరవాన్ని భంగపరుస్తూనే ఉన్నా. నువ్వు భర్త కాబట్టి భరించాను, నేను భార్య కాబట్టి సహించాను. చివరికి నా స్త్రీలనే శంకిస్తున్నా. నీకన్నా మధు ఒకడనే వాడికి ఏం కావాలంటే డైరెక్ట్గా చెప్పేశాను. చిన్నప్పటి నుండి మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన నీకు జాబ్ లో జాయిన్ అవ్వగానే సడన్గా లగ్జరీ అయిపోతుంది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే లగ్జరీ వేషం చాలా చెడ్డది. ఆకారంలో షికారులో స్టార్లో డిన్నర్లో సెట్లు ప్రతిభలు నీకు బాగా నచ్చాయి. నువ్వు అంతా ఎంజాయ్ చేసావు, పులిగావు. నా అవసరం కోసం నేను కాళ్ళు పట్టుకున్నాను కాబట్టి తప్పంతా నా మీద తోచేస్తున్నావు. బరి తెగించావు కదే. బాగుందా? డైలాగ్ చాలా బాగుందమ్మా. భర్త కంటే పరాయి మగాడే పెట్టాలి. భర్త అంటారా? గో అంటున్నాను కానీ నీలో ఒక వ్యాఖ్యాన్ని చూడలేకపోయాను. ఏ చెప్తుందా? ఇప్పుడే అమ్మాయి బాబు చూపించాను. తొక్క తీసి చొక్కా పైన నింపి పంపించాను. నీకు చేయగలరు. ఈ మంగళసూత్రం అంటే వస్తుంది. మంగళవాద్యాల మధ్యలో నా మెడలో కట్టింది మంగళసూత్రం కదా, మంగళసూత్రం. అది సుమంగళిగా పోవాలని శ్రావణ మంగళవారాలు పూజలు చేశాను. భారత స్త్రీని కదా, సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ వద్దు, అవుచాడు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తా? నా బిడ్డ మీద నీ చూసుకోకుండా దూరంగా వెళ్తే తెలుస్తుంది. ఒంటరి ఆడదానికి ప్రపంచంలో ఎంత విలువ ఉంటుందో. ప్రపంచం అంతా ఇలాంటి చెడ్డ వాళ్ళతో నిండిపోలేదు, మంచి వాళ్ళు కూడా ఉంటారు. చూడు, ఆడది ఒంటరిగా బ్రతకలేదన్నది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ప్రపంచం ఎప్పుడు మారదమ్మా, మారినట్టు కనిపిస్తుందంతే. అంతా భ్రమ. చూడు, మగవాడు తోడు లేకుండా ఆడది బతకదు, కానీ ఆడది లేకుండా మగవాడి జీవితంలో ఒక్క క్షణం కూడా కలదు. ఇది నిజం, ఇదే నిజం. ఒప్పుకోవడానికి నీ అహంకారం అడ్డొస్తుంది. చూడు, ఇళ్లలో ఫోటో ఫ్రేమ్ లో కనిపించే బొమ్మ సముద్రం బొమ్మ చూడటానికి అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ అదే సముద్రం ఎల్లను దాటి తీరం దాటి ఉప్పొంగి ఉరకలేస్తే ఆ ఇల్లే కాదు, ఊరు వాడ దేశం మొత్తం నాశనం అవుతాయి. వాడు కూడా సముద్రం లాంటిది. ఎన్నో కష్టాలని కన్నీళ్ళని కడగలని తనలో దాచుకొని శాంతంగా కనిపిస్తుంది. అవి భద్రంగా చూసుకుంటే ఆ ఇంటికి అందం ఆనందం. కానీ అదే ఆడది ఒక్కసారి సహనం కోల్పోయి ఆవేశం కట్టలు తెచ్చుకుంటే సునామీ. ఆడదాని అందాన్ని మాత్రమే చూసే మధు ఒకటి, భార్యలో బానిసని మాత్రమే చూసే వీళ్ళకి మొగుడని హెచ్చరిక జారీ చేస్తున్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాలరాయి